నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వమ్మింగి గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి వెలిసి ఉన్న ఆదిపరాశక్తి శ్రీ 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 నూకాంబికాదేవి అమ్మవారి ఆలయంకు నూతన వైభవం తెచ్చే విధంగా శాసనసభ్యులు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా మేడం చేతుల మీదుగా గుడి నిర్మాణంలో కీలకమైన టైల్స్ నిమిత్తం 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేసిన సత్యప్రభారాజా. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీపీ సత్యంశెట్టి సీతారామం మరియు ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ, రేపు కొత్త అమావాస్య సందర్భంగా వమ్మింగి గ్రామం మొత్తం అంగరంగ వైభవంగా నూకాంబికాదేవి వారి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటామని, ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం కలిసి కులమత భేదం లేకుండా ఎటువంటి విభేదాలు కనిపించకుండా ఈ యొక్క అమ్మవారి పండుగను జరుపుకుంటామని కమిటీ పెద్దలు ఎన్ఎస్టీవీకి తెలియజేయడం జరిగింది. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ సత్య. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వమ్మింగి గ్రామంలో వెలిసినటువంటి పురాతన శ్రీ నూకాలమ్మ అమ్మవారు గుడి ప్రాముఖ్యత ఏంటి, ఈ గుడి ప్రత్యేకత ఏంటి తెలుసుకోవడం కోసం మనం ఎన్ఎస్టీవీ తరపున ఇక్కడికి రావడం జరిగింది. ఈ నూకాలమ్మ అమ్మవారు ఎలా వెలిసారు అని మన సర్పంచ్ గారు సత్యంశెట్టి సీతాబాబు గారి మాటల్లో విందాం రండి. సత్యంశెట్టి సీతారాము, నేను ఎక్స్ఎంపీపీ ప్రతిపాడు. నేను జన్మస్థలం వమ్మంగి. ఈ దేవత మా పెద్దల టైంలోనే వెళ్ళడం జరిగింది. సుమారు 100-150 సంవత్సరాల చరిత్ర కలదు. జనరల్గా ఇక్కడ చెప్పుకునే టాక్ ఏంటంటే విజయవాడ దుర్గమ్మ, పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మ, అలాగే వమ్మంగి నూకాలమ్మ కూడా పవిత్రమైన తల్లులని, మా ఇంటి కొలువులని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 50 మంది ప్రజానీకం కూడా 4 రోజుల ముందు నుంచి గెరగలు తీసుకుని కార్యక్రమాలు నడుపుతూ ఉంటాం. ఆకర్షణలో అమావాస్య ముందు రోజు జాగరం, తర్వాత అమావాస్య రోజు తీర్థం, సంవత్సరాది రోజు నేమో క్లియర్ చేసి పొలాలు పాటలు అవి పెట్టుకోవడం నడిపించుకోవడం జరుగుద్ది. రైతులు 50 మంది కూడా ఇందులో పాల్గొంటారు. గ్రామం 50 మంది కూడా పాల్గొంటారు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో పూర్వం రాజుల సమయంలో 6 ఎకరాల పొలాలు కేటాయించి మాదిగలకి మాదిగ మాన్యాలని, చాకలకి చాకల మాన్యాలని, తల్లికేమో 4 ఎకరాల దేవస్థానం భూమి ఉంది. అది మేము ఈ ప్రజలందరూ పోట్లాడి ఆ దేవస్థానం మళ్ళీ భూమిని తీసుకురావడం జరిగింది. గతంలో దేవస్థానం భూమి తిన్న వాళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోయారు. ఎవరో కూడా 1 రూపాయి ముట్టుకోకూడదు. ఈ తల్లిది ఎవరైతే సస్యశ్యామలంగా మనం రూపాయి ముట్టుకోకుండా చేస్తామో ఆ కుటుంబం అన్ని విధాలా కూడా ముందుకు వస్తుంది. నాకు అనుభవం వచ్చి నేను సుమారు 88 నుంచి స్టార్ట్ చేసి తల్లి పవిత్ర చూస్తూ ఉన్నాను. ఎక్కడ అన్యాక్రాంతం జరిగిన కంపల్సరీ ఆ మీద ఆ ఎఫెక్ట్ పడతా ఉంది. నాకు తెలిసి వచ్చి ఇప్పటికి సుమారు 10-15 మంది పెద్దలు మా గ్రామంలో చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా అబాలిష్ అయిపోయారు. ఎవరు పుట్టుకున్నా కూడా కంపల్సరీ అబాలిష్ అయిపోతారు. మాకు ప్రతిపాడు శాసనసభ్యులైనటువంటి సత్యప్రభారాజా గారు కూడా ఈరోజు మా వెనకాత నుండి ముందుకు నడిపించడం జరుగుతుంది. మన పండక్కి సుమారు 5,24,000 రూపాయలు ఇక్కడ దేవస్థానం పాట అయ్యి పెట్టి ఇక్కడ 3 లక్షల రూపాయలు పెట్టి టైల్స్ అయ్యి కూడా ఆమె దగ్గర నుండి చేయించమని మా కుర్రోళ్ళని కమిటీని, నానిగారిని, పెద్దలందరినీ కూడా పురమాయించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, మళ్ళీ ఏమైనా ప్రజల సొమ్ము పోగైతే ఈ దేవస్థానాన్ని ఇంకా హైలైట్ చేసి ప్రహరీ గోడ ఒకటి, స్త్రీలు స్నానాలు చేయడానికి బాత్రూమ్ ఒకటి, ఈ గెరగలు అయ్యి పెట్టుకున్న స్టోర్ రూమ్ ఒకటి నిర్మాణం చేద్దామని ఆలోచనతో ఉన్నాం. కంపల్సరీ ఈ దేవస్థానం నా చిన్నతనంలో మా ఊరు అమ్మోరిని ఉత్తరగంచి తీసుకెళ్ళిపోయారని చెప్పి మా ఊళ్ళో పెద్దలు చెప్తూ ఉంటారు. అక్కడ తీసుకెళ్ళినటువంటి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. పూర్వం అమ్మోరు సిస్టమ్ అది. తర్వాత మేము వచ్చిన తర్వాత ఈ అమ్మవారిని విగ్రహ రూపంలో తయారు చేసుకున్నాం. దీనికి చాకల్లో మాదిగలు, ఎస్సీలు, మంగళ్ళు, కాపులు అందరూ కలిసి చేస్తేనే పండుగ నడుతుంది. ఎస్సీలు వచ్చేటప్పటికి తాడి తీసుకురావడం, తాడి వేయడం చేస్తారు. బ్రహ్మాలు వచ్చేటప్పటికి తాడికి పీట తయారు చేసి ఉయ్యాలుగేటువంటి ఏర్పాటు చేస్తారు. చాకల్లో గెరగలాడతారు. మాదిగలేమో డప్పులు కొడతారు. మేము అన్ని కులాలు కలిపి చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాత్రికి డీజే ప్రోగ్రాం ఉంది. తర్వాత ఎస్సీల కుర్రోళ్ళది చీన్మార్ ప్రోగ్రాం ఒకటి ఉంది. రాచపల్లి యాదవులది తప్పిడిగుడి ప్రోగ్రాం ఒకటి ఉంది. బాణాసంచా కాల్చేటువంటి కార్యక్రమం కాకినాడ వాళ్ళు వచ్చి కాలుతూ ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసి రేపు నైట్ నుంచి మా ఊరి పిల్లలే చాలా అత్యుత్సాహంగా 3 రోజులు 3 నాటకాలు పెట్టి ప్రోగ్రాలు జరపడం జరుగుతుంది. ఈ గుడికి సుమారు 10-15 మంది జనాభా రేపు ఎల్లుండి కూడా పాలు పంచుకుంటారు. ఆ తర్వాత రోజు అందరూ కూడా ఉత్సవంలో ఉగాది రోజుని ఆనందంగా జరుపుకుని అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి పెద్దలందరూ తప్పుకుని పూజారికి అప్పచెప్తాం. ఆ పూజారి కూడా గత 30-40 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. ఈ గుడిని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి
టీటీడీ కమిటీ నుండి కూడా ఎంతో కొంత అమౌంట్ కోరాలని, నెహ్రూ గారు టీటీడీ మెంబర్ అని మేము ఆశిస్తూ ఉన్నాం. జస్ట్ ఈ కార్యక్రమం అయిన తర్వాత నెహ్రూ గారిని కూడా కలిసి మా గుడి గురించి